వనమాలి వీక్షకులకు నమస్సులు. హితాన్ని బోధించే భర్తృహరి సుభాషితాలు. తెలుగు అనువాదం పండిత వరేణ్యులైన ఏనుగు లక్ష్మణ కవి. పద్యగానం వ్యాఖ్యానం రామకృష్ణానంద. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవని విహార కళనంబు తొలంగగ చేయుగాని గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవ సారముహం సకుమన్పజాలునే. బ్రహ్మగారు తన వాహనమైన హంసను పద్మ సరోవరంలో విహరించకుండా శాసించగలడేమో గాని పాలను నీరును వేరు చేసే నైపుణ్యాన్ని హంస నుండి దూరం చేయలేడు. జ్ఞాని విషయమందు కూడా ఇంతే. అతన్ని బహిష్కరించినా అతనిలో వెలుగొందే జ్ఞానాన్ని వేరు చేయడం ఎవరి వలనా కాదు. భూషలుగావు మత్యులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించు నన్నియున్. భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, చందనాది లేపనాలు శరీర శోభను పెంచే భూషణాలు కావచ్చు. కానీ మనిషికి నిజమైన భూషణం వాగ్భూషణమే. అందుకే మన పెద్దలంటారు, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందని. విద్య నిగూఢ గుప్తముగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే విద్య నిరుంగని వాడు మర్త్యుడే. విద్య హృదయాన వెలుగొందే గుప్తధనము. విద్య మానవునికి జీవన సౌందర్యం. విద్య గురువై భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. విదేశ బంధువులను కూడా సమకూరుస్తుంది. విద్య దైవస్వరూపము. విద్య యశస్సునిచ్చే సాటిలేని ధనము. విద్య చక్రవర్తులచే పూజింపబడుతుంది. మంచి సంస్కారం కూడా విద్యయే. విద్య లేదా సంస్కారం లేకపోతే జీవితం అంధకారమయమవుతుంది. తివిరియుసుమున్న తైలంబు తీయవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు త్రాగవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ప్రయత్నిస్తే ఇసుక నుండి నూనె తీయవచ్చు. సాధనతో ఎండమావుల్లో నీరు త్రాగవచ్చు. అన్వేషిస్తే కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా మూర్ఖమతిని మార్చలేము. ద్యుమని పద్మాకరము వికసముగ చేయు కుముద హర్షంబుగా వించు అమృత సూతి అర్ధితుడుగాక జలమిచ్చు అంబుధరుడు సజ్జనులుగారే పరహిత చరణమతులు. కోరకనే సూర్యుడు కమలాలను వికసింపచేస్తాడు. అడుగకనే చంద్రుడు కలువలను విరబూయిస్తాడు. వేడకనే మేఘుడు వర్షించి భూమాతను సస్యశ్యామలం గావిస్తాడు. పరహితం కోసం జీవించే వాళ్లంతా ధన్యాత్ములైన సజ్జనులు. ఒకచో నేలను పవ్వలించు ఒకచో వప్పారు పూసెజ్జపై ఒకచో శాఖములరగించునొకచో ఉత్కృష్ట శాల్యోదనంబు ఒకచో బొంత ధరించు ఒక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్.
ధీరుడు ధీమంతుడైన వ్యక్తి నేల మీద పడుకున్న, పూల పాన్పుపై పవ్వళించిన, కాయలు దుంపలు తిన్న, రుచికరమైన మంచి భోజనం చేసిన, చింకి బట్టలున్న, పట్టు వస్త్రాలు కట్టుకున్న, కష్టసుఖాల స్థితిగతులయందు మతి చెదరక సమ్మతితో సుమతి అయి జీవిస్తాడు, స్థితప్రజ్ఞుడై వెలుగొందుతాడు. హర్తకు గాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనం బఖిలార్ధికోటికిన్ విద్యయను దివ్యధనం బఖిలార్ధికోటికిన్ పూర్తిగా ఇచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగన్. విద్యాధనాన్నెవ్వరూ దొంగిలించలేరు. జ్ఞానధనం మానసిక సుఖాన్నిస్తుంది. తమ వద్దనున్న జ్ఞానాన్ని పూర్తిగా పంచిపెట్టినా తరగదు. ప్రళయకాలమందైనా ప్రకాశిస్తుంది గాని నశించిపోదు. పండితుల వద్ద, జ్ఞానుల వద్ద వినయంతో మెలిగితే వారిచ్చిన జ్ఞానంతో మనము వెలుగుతాము. పరుల మనంబులోలి బహుభంగుల గొల్చి ప్రసన్నత గుణస్ఫురణ వహింపచేయుటకు పోనగనేటికి నీవు చిత్తమా స్థిరముగ సుప్రసాదము భజించి నిలింపమ్మణి గణోదయ స్ఫురితగతిన్ మనోరథము సొంపు వహింపదే నీకు మేలుగన్. ఓ మనస, ఇతరుల మెప్పు కోసం బానిసలా బ్రతికే కంటే సత్యనిష్టతో జీవించే జన్మ ఉత్తమమైనది. సన్మనుష్యుని చిత్తము చింతామణి వలె శాంతితో ప్రకాశించును. రాజువు నీవు, మేము గురు రాట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజిత మహోన్నతాత్ములము. భవ్యధన ప్రతితుండ నీవు, సద్రాజి నుతించు మాయశము. దవ్వు సుమీ మనవాసి మమ్ము నిర్వ్యాజత చూడవేమి. అనురాగము మాకును లేదు నీయడన్, అనురాగము మాకును లేదు నీయడన్. మీరు రాజులు రారాజులు కావచ్చు. గురు సమక్షమున జ్ఞానార్జన చేసి అభ్యాసం గావించి వెలుగొందే మహనీయ మహారాజులం మేము. అధికారంతో కూడిన ధనకీర్తి మీది. సత్యప్రకాశంచే సంచరించు మా కీర్తి పండిత ప్రశంసనీయము. మా వంటి యోగి వరేణ్యులను కినుక వహించినంత మాత్రాన మా యశస్సు తరిగిపోదు. ఆయువు 100 వత్సరములందు సగంబు నశించె నిద్రచే ఆయరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే బాయక తక్కిన సగపాలు గతించు ప్రయాస వృత్తిచే. ఆయువు చెంచలంబగుట ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్, ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్. నూరేళ్ళ ఆయుష్ అని మన పెద్దలు చెప్పినా అందులో సగం నిద్రకే సరిపోతుంది. బాల్యక్రీడలు, సంసారిక యాతనలు, బాధ్యతలు మరియు ఓపిక లేని వార్ధక్యం వలన ఇందులో సగం పోతుంది. మిగిలిన జీవితాన్ని ఆయాస ప్రయాసలతో ఏడ్చటం తప్ప మనిషికి నిజమైన సత్య సుఖానుభవం ఎప్పుడు కలుగుతుంది? అందుకే ముందుగానే మేల్కొని శాంతి తీరాన అడుగులు వేయాలి. తనిసిరే వేల్పులు దధిర రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్నమమృతంబు వడమురనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. దేవతలు పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందేందుకు చేసే ప్రయత్నంలో తొలుత విషం ప్రాప్తిస్తే, రత్నాలు దొరికితే సంతోషించి ప్రయత్నం మానలేదు. నిశ్చితమైన సంకల్పంతో లక్ష్యాన్ని సాధించే వరకు దృఢచిత్తులు కృషి చేయటం మానరు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై. మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్. అధమ బుద్ధి కలవారు ఆటంకాలకు భయపడి
కార్యారంభము చేయరు. మధ్య మనస్కులు కొంతవరకు చేసి పనిని మధ్యలో ఆపివేస్తారు. ధీరులు తాము చేపట్టే పనికి అవరోధాలెన్నొచ్చినా రెట్టింపు ఉత్సాహంతో కార్యసాధకులై సఫలులవుతారు. అంతేకాని మన ప్రారబ్ధం ఇలా ఉందని ఆగిపోరు. తరువులకి రస ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతము నొసగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు అది సహజ గుణము. చెట్లు సహజంగా మనకు ఫలాలను అందిస్తాయి. ఆకాశాన వ్రేలాడి కదిలే మేఘాలు వర్షాన్నిస్తాయి. కానీ అవి గర్వించవు. ఉపకార బుద్ధి కలిగిన వారికి ఇవన్నీ సహజ గుణాలు, ప్రకృతి మాత ప్రసాదించిన నిజభూషణాలు. విద్యచే భూషితుండై వెలయుచున్న దొడరి వర్జింపనగుజు మీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబుగల పన్నగము భయంకరముగాదే. గొప్ప విద్యాసంపన్నుడైన దుర్బుద్ధి కలవానికి దూరంగా మెలగాలి. ఏ విధంగానంటే తలపై మణి ఉన్న విషసర్పానికి దూరంగా ఉండాలి. సజ్జన సాంగత్యమే సర్వజన శ్రేయోదాయకము. విదిలింపనురుకు సింగపు కొదమయు మదమలిన గండ కుంజరములపై ఇది బలశాలికి నైజము కదా తేజోనిధికి వయసు కారణమగునే. సింహము బాల్యదశలో ఉన్న మదించిన ఏనుగు మీదకు ఉరుకుతుంది. ధీశక్తి గలవారి నైజం ఇలా ఉంటుంది. వారు వార్ధక్యానికి వెరవరు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి పవనాందోలోకముంజేరే గంగా కూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. ఆకాశాన పుట్టిన గంగ శివుని శిరస్సున ఉండి అక్కడి నుండి హిమాలయ పర్వతం మీదకు చేరి ఆ చోటు నుండి భూలోకానికి దూకి భూమి నుండి సముద్రానికి, సముద్రము నుండి పాతాళానికి చేరే విధంగా వివేకము కోల్పోయినవాడు పతన పాతాళానికి చేరుకుంటాడు. ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడు కలడే. వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. మనిషి సంసార చక్రంలో పడి కాసింత సుఖం కోసం నలిగి నశించిపోతాడు. ఎవరి జన్మమైతే సత్య జీవనంతో సార్థకమవుతుందో వారి వంశం తేజరిల్లుతుంది. అట్టివాడే సజ్జనుడు. సంపదలు కల్గుతరి మహాజనుల హృదయమభినవోత్పల కోమలంబగుచు వెలయు ఆపదలు పొందునప్పుడు మహామహీధరాస్మ సంఘాత కర్కశంబైతనచ్చు. సంపదలు కలిగినప్పుడు మహాత్ముల హృదయం కలువరేకుల కంటే కోమలంగా ఉంటుంది. ఆపదలు కలిగినప్పుడు వారి హృదయం రాతివలే కఠినంగా ఉంటుంది. సంపదలకు గర్వించి కఠినాత్ములు కారువారు. ఆపదలు వచ్చినప్పుడు వారి హృదయం చెదరదు, జ్ఞాన నిలయమై మరింత ప్రకాశిస్తూ ఉంటుంది. సత్యసూక్తి ఘటించు ధీజడి మమాన్పో గౌరవమసంగు జనులకు కలుషమడచు. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు సాధు సంగమంబు సకలార్థ సాధనంబు. బద్ధకాన్ని తొలగించి బుద్ధిని వికసింపజేసి గౌరవాన్నిచ్చి మంచిగా మనస్సును మలచి సత్కీర్తినిచ్చే సాధు సత్పురుషుల సాన్నిధ్యం సకలార్థ సాధనమే.
సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయ నిధులు సొమ్ము తదీయాధిక కీర్తి శరీరంబులు ప్రకట జరా మరణ జన్మ భయరహితంబుల్. మంచి మనస్సు కలిగిన వారు, రససిద్ధులు, ధన్యాత్ములైన కవీంద్రులు శాశ్వతమైన కీర్తి శరీరాన్ని ధరించి పాండిత్యంతో జరామరణాలు జయిస్తారు. వారి కీర్తి ఆచంద్ర తారార్కం నిలుస్తుంది.